యాసను చూస్తే కొందరికి ఎందుకంత కడుపు మంట? మన మట్టి కథలను, మన మాండలికాన్ని కించపరచడమే ఒక ఫ్యాషన్ గా మారిందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ విద్వేషపూరిత ట్రోలింగ్ వెనుక ఉన్న అసలు కుట్రేంటి? భాషపై కావాలనే దాడి చేయటం వెనుక ఉన్న ఆ సంకుచిత మనస్తత్వం ఏంటి? గత 10 ఏళ్లుగా ఎంతో కష్టపడి నిలబెట్టుకున్న తెలంగాణ సినిమా అస్తిత్వాన్ని మళ్లీ పాతాళానికి తొక్కేయాలని చూస్తున్నారా? అసలు ఇడుపు కాగితం అనే పదం కొందరికి ఎందుకు చేదుగా మారుతోంది? తెలంగాణ వాదుల ఆగ్రహం వెనుక ఉన్న వాస్తవాలేంటి? తెలుగు సినిమా పరిశ్రమలో ఇప్పుడు ఒక కొత్త రకమైన అస్తిత్వ యుద్ధం మొదలైంది. ఒకప్పుడు తెలంగాణ యాస తెరపై కనిపిస్తే అది కేవలం జోకర్లకో, విలన్లకో పరిమితమయ్యేది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మల్లేశం నుంచి బలగం వరకు తెలంగాణ మట్టి కథలు, తెలంగాణ భాష, తెలంగాణ యాస గ్లోబల్ స్థాయికి వెళ్లాయి. అయితే ఇప్పుడు ఇడుపు కాగితం అనే సినిమా టైటిల్ ప్రకటించగానే మళ్లీ ఆ పాత జబ్బు బయటపడింది. ఇప్పుడే మావాడు ఒకడు వచ్చి మా పలుకుబడిని ఇడుపు కాగితం అని పేరు పెడితే ఇంత ఓరోలేంతనమా? ఇవాళకి ఇమిటేషన్ తెలుగే ఉంది సినిమాలలో. ఇమిటేషన్ తెలంగాణ భాషనే తప్ప ఒరిజినల్ తెలంగాణ సౌందర్యం లేదు. తెలంగాణ వాడు ఎట్లా పరాచకం ఆడతాడు, తెలంగాణ వాడు ఎట్లా నవ్వుతాడు, తెలంగాణ వాడు ఎట్లా బాధపడతాడు, ఆ దుఃఖమేంది, ఆ సహజమైన ఆ చిత్రీకరణనే ఇవాళకి లేదు. ఏదో గెట్లా అంటారు, గెట్లా అని ఎవడని అంటాడు. ఆ తెలంగాణ ఎక్కడ గా వస్తుంది? ఆ స్పృహ నీకు లేదు, అది మాకు వస్తుంది. అది నీ అయ్య జాగిరా అని అడుగుడు సులభం. ఎక్కడ గా వస్తుందో కూడా నీకు తెలియదు కదా. గెట్లా అనని ఎక్కడ అంటారు, గెట్లా అననే అనరు అసలు ఎక్కడ కూడా. నువ్వు అటువంటి కృత్రిమమైన తెలంగాణ మాట్లాడుకుంటూ వచ్చి నీ అయ్య జాగిరా అంటే ఏందన్నట్టు. ఇడుపు కాగితం అనేది తెలంగాణలో దశాబ్దాలుగా వాడుకలో ఉన్న పదం. విడాకులనేది ఒక చట్టబద్ధమైన ప్రక్రియ అయితే ఇడుపు కాగితం అంటే విడిపోయేటప్పుడు రాసుకునే ఒప్పంద పత్రం. ఇది మన సంస్కృతి, మన మాండలికం. దీన్ని అర్థం చేసుకోలేని వారు సోషల్ మీడియాలో దాడి చేస్తుంటే ఇది కేవలం సినిమాపై విమర్శ అనుకోవాలా? లేక ఒక ప్రాంతంపై, ఒక భాషా సంస్కృతిపై జరుగుతున్న సాంస్కృతిక దాడి అని భావించాలా? తెలుగు సినిమాకు సబ్ టైటిల్స్ ఏంటి అని అడుగుతున్న వారికి తెలంగాణ సమాజం ఒక ప్రశ్న వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కొరియన్, స్పానిష్ సినిమాలను సబ్ టైటిల్స్ తో చూస్తున్నప్పుడు లేని ఇబ్బంది పక్కనే ఉన్న తెలంగాణ మాండలికాన్ని చూస్తున్నప్పుడు ఎందుకొస్తోందని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, గంటా చక్రపాణి అన్నట్లు అర్థం కాకపోతే మౌనంగా ఉండండి. కానీ ఇక్కడ మౌనం లేదు, కావాలని చేస్తున్న విష ప్రచారం ఉంది. ప్రియదర్శి లాంటి నటులు తెలంగాణ ప్రాంతీయతను గర్వంగా ప్రపంచానికి చూపిస్తుంటే దాన్ని అణచివేయాలని చూడటం ఏ రకమైన సంకుచిత మనస్తత్వం? ఇది కేవలం ఒక సినిమా టైటిల్ గొడవ మాత్రమే కాదు. ఇండస్ట్రీలో తెలంగాణ గళం మూగబోతుందా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. గత 2 ఏళ్లుగా, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇండస్ట్రీలో మళ్లీ పాత రోజులు వస్తున్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. గద్దర్ అవార్డుల దగ్గర నుండి ప్రతి విషయంలోనూ తెలంగాణ వారికి జరుగుతున్న అన్యాయం ఇప్పుడు ఇలాంటి ట్రోలింగ్స్ ద్వారా మరింత స్పష్టమవుతోంది. రాహుల్ రామకృష్ణ చెప్పినట్టు మా కథలను మేం మా యాసలోనే చెప్పుకుంటాం. ఇది తెలంగాణ ఆత్మాభిమానానికి సంబంధించిన ప్రశ్న. మన సినిమాలను, మన కళాకారులను, మన యాసను అంగీకరించలేని వారు భవిష్యత్తులో తెలంగాణ అస్తిత్వాన్ని కించపరచాలని చూస్తే దాన్ని తెలంగాణ సమాజం ఏమాత్రం సహించదని స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ భాష ఇదొక మాండలికం మాత్రమే కాదు, అదొక అద్భుతమైన శాస్త్రీయ భాష అని ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు లాంటి వారే చెప్పారు. నిజానికి గ్రాంధిక భాషకు అతి దగ్గరగా ఉండేది తెలంగాణ యాసనే. చేసినారు అని మనం పద్యాల్లో అంటుంటే తెలంగాణలో చేసిండ్రు అని అంటారు. ఇందులో అక్షరాల మార్పులుండొచ్చు, కానీ మూలంలో అదొక స్వచ్ఛమైన భాష, అచ్చమైన తెలుగు భాష. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ భాష చాలా గౌరవించవలసిన భాష అని గరికపాటి చెప్పారు. తెలంగాణ భాష మొత్తం గ్రాంధిక భాషకి చాలా దగ్గరైనటువంటి భాష. వ్యాకరణం తెలిసిన వారు పరిశీలిస్తే అర్థం. చేసిండ్రు అంటారు కదండి, చేసినారు అని పద్యాల్లో వాడుతున్నారు. చేసినారు
అది సరిగ్గా కొంచెం నా కింద రావచ్చు వస్తే చేసినారు అయింది. మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకుందాం. నేను కవిని, నాకు భగవంతుడితో సమానం ప్రపంచంలో ఎవరైనా సరే, నాకు ప్రాంతాలతో నిమిత్తం లేదు. కానీ పక్కాగా చెబుతున్నా, ఎవరితో వాదించడానికైనా సిద్ధం. తెలంగాణ భాష శాస్త్రీయమైన భాష, గ్రాంథిక భాషకి చాలా దగ్గరగా ఉండే భాష. తెలంగాణ ప్రాంతంలో భాష గ్రాంథికంగానే ఇంకా ఉండడానికి కూడా కారణం ఏమిటంటే దిక్కుమాలిన ఇంగ్లీషు భాష ప్రభావం అక్కడ చాలా తక్కువ. అందుకని భాషాపరమైనటువంటి విభేదాలకి పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ భాష చాలా గౌరవించవలసినటువంటి భాష. ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతున్నప్పుడు దాని కళారూపాలు కూడా ఎదుగుతాయి. దాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు. ఇడుపు కాగితం కేవలం ఒక సినిమా టైటిల్ కాదు, అది తెలంగాణ సినిమా ఇకపై ఎంత బలంగా ఉండబోతోందో చెప్పే ఒక సంకేతం. ఈ విద్వేషపూరిత ట్రోలింగ్ ను మానుకోండి. నచ్చితే చూడండి, లేదంటే పక్కకు తప్పుకోండి. కానీ తెలంగాణ యాసను, అస్తిత్వాన్ని కించపరిస్తే మాత్రం సమాధానం చాలా గట్టిగా ఉంటుందని తెలంగాణ వాదులు హెచ్చరిస్తున్నారు.